ప్రాణాంతకమైన వ్యాధుల్లో లంగ్ క్యాన్సర్ ప్రధానమైనదిగా ఉంటాయి. మన దేశంలో ఏటా 90,000 కొత్త లంగ్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇందుకు 10 రెట్ల సంఖ్యలో నమోదు కాని కేసులు ఉండవచ్చని అంచనా. అయితే నేటికి తగిన అవగాహన లేకపోవడంతో ఈ సమస్యపై అనేక అపోహలు, భయాలు ఉన్నాయి. దీంతో ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స తీసుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారు. లంగ్ క్యాన్సర్కి అనేక కారణాలు ఉన్నా పొగ తాగడం, పొగాకు ఉత్పత్తుల వినియోగమే ప్రధాన కారణమని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? స్మోకింగ్, టొబాకో ఉత్పత్తులు ఈ సమస్యకు ఎలా కారణంగా మారుతున్నాయి? లంగ్ క్యాన్సర్ నిర్ధారణ, ట్రీట్మెంట్ ఎలా? స్మోకింగ్ చేసే వారిలో లంగ్ క్యాన్సర్ ముప్పు ఏ మేరకు ఉంటుంది? అది మానేసిన వారిలో ఈ ముప్పు తగ్గుతుందా? ఇలా పలు అంశాలపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి డాక్టర్ ప్రవీణ ఉన్నా గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనం ప్రతి ఏటా చూస్తున్నాం, కొన్ని లక్షల్లో క్యాన్సర్ కేసులు అనేవి రావడం జరుగుతుంది. అయితే ఒక మనిషి వృత్తి, నివసించే ప్రాంతం, పెరిగిన వాతావరణం, ఇలాంటి అంశాలకి అతడు టొబాకో ప్రొడక్ట్స్ వాడటానికి ఏమైనా సంబంధం ఉంది అంటారా? డెఫినెట్గా ఈ ఫ్యాక్టర్స్ అన్నిటికీ టొబాకోకి సంబంధం ఉంది. ఎలా చెప్పగలమంటే, ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ చూసుకున్నా కూడా గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే అని వాళ్ళు ఒక సర్వే చేశారు. దాంట్లో ఒక 14 కంట్రీస్, అంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, ఒక 14 కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, బంగ్లాదేశ్, ఇలాంటి ఒక 14 కంట్రీస్లో స్టడీ చేస్తే కనుక మగవాళ్ళలో 41% టొబాకో యూజ్ చేసినట్టుగా తేలింది. అదే యూఎస్లో చూసుకుంటే కనుక మగవాళ్ళలో ఓన్లీ 16% మందే టొబాకో యూజ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా దేర్ ఈస్ సమ్ రిలేషన్ బిట్వీన్ ది సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండ్ టొబాకో యూసేజ్. అలాగే ఇప్పుడు హై సోషల్ ఎకనామిక్ స్టేటస్ పీపుల్తో కంపేర్ చేసుకుంటే, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్తో కంపేర్ చేసుకుంటే, లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ నుంచి వచ్చిన పర్సన్స్లో ఈ టొబాకో యూసేజ్ అనేది ఎక్కువగా ఉంది. మనం చూస్తూ ఉంటాం, డైలీ లేబర్స్, వర్కర్స్, వీళ్ళంతా కూడా నోట్లో కైనా, గుట్కా అవన్నీ నవ్వులుకుంటూ వర్క్ చేస్తుంటారు. బీడీ యూసేజ్ ఇవన్నీ కూడా ఆ లో సోషల్ ఎకనామిక్ పీపుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. దాని ముఖ్య కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. పొగాకు అనేది అంత డేంజరస్ అని, దానివల్ల ఇట్లాంటి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వాళ్ళకు ఒక అవగాహన లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. సో వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేసి దాని తాలూకా దుష్ప్రభావాలు ఇలా ఉంటాయని చెప్పి వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే కనుక చాలా వరకు దీని యూసేజ్ని తగ్గించడం జరుగుతుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల వస్తున్న లంగ్ క్యాన్సర్కు చెక్ పెట్టడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమంటారు? అదే నేను ఇందాక చెప్పినట్టు విధంగా టొబాకో అవేర్నెస్, పొగాకు వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి వాళ్ళకి తెలిసే విధంగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, క్యాంపెయిన్స్ కండక్ట్ చేయాలి. అది జనరల్గా లోకల్ లీడర్స్ ఉంటారు కదా, సర్పంచెస్ కానీ, లోకల్గా పిహెచ్సిలో పనిచేసే డాక్టర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, వీళ్ళు ఎక్కువగా పీపుల్తో టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు పూనుకొని ఈ విధమైన అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేసి పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి. టొబాకో యూసేజ్ వల్ల నాట్ ఓన్లీ స్మోక్లెస్ టొబాకో, కైనా, గుట్కా, వీటన్నిటి వల్ల వాటిలో ఉండే కెమికల్స్ ఏంటి, అవి ఏ విధంగా బాడీ మీద యాక్ట్ చేసి క్యాన్సర్ని కాజ్ చేస్తాయి, సో వాటన్నిటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి. అలాగే పల్లెటూరులో స్కూళ్ళల్లో స్టూడెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆ ఏజ్ నుంచే మనం అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయడం ద్వారా చాలా వరకు దీని పట్ల అవగాహన కల్పించవచ్చు. అలాగే ఆల్రెడీ ఎడిక్ట్ అయిన వాళ్ళకు కూడా చాలా మందికి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలియదు. డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దానికి మెడిసిన్స్ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే దాని నుంచి అలవాటుని ఎలా మానుకోవాలో వాళ్ళకి చెప్తారు. వాళ్ళకి నిజంగా అలా మానాలని ఉన్నా సరే ఈ అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. సో ఆ డీ అడిక్షన్ గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలి. అలాగే ప్రతి పిహెచ్సిలో కూడా ఒక టొబాకో అసోసియేషన్ కౌంటర్ పెట్టి డీ అడిక్షన్ ప్రోగ్రామ్ కోసం వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఏమైనా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ లైక్ నికోటిన్ గమ్స్ కానీ, ప్యాచెస్ కానీ ప్రొవైడ్ చేయగలిగినట్లయితే చాలా వరకు దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే క్రానిక్ స్మోకర్స్ని ఐడెంటిఫై చేసి, క్రానిక్ స్మోకర్స్ హై రిస్క్ వాళ్ళని, హై రిస్క్ అంటే ఏంటి, మోర్ దాన్ 20 ప్యాక్ ఇయర్స్ స్మోక్ చేసిన వాళ్ళని. 20 ప్యాక్ ఇయర్స్ అంటే రోజుకి ఎన్ని ప్యాక్స్ ఆఫ్ సిగరెట్స్ వాడుతున్నారు ఇంటూ ఎన్ని ఇయర్స్ స్మోక్ చేశారనేది క్యాలిక్యులేట్ చేయాలి. అది 20 కంటే ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు హై రిస్క్ కింద వస్తారు. సో ఇలాంటి హై రిస్క్ కేసెస్ అందరికీ కూడా, ఎస్పెషల్లీ మోర్ దాన్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఇప్పుడు రికమెండెడ్. లో డోస్ సిటీ స్కాన్ అని చెప్పి చేస్తారనమాట. సో అలాంటి హై రిస్క్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి లో డోస్ సిటీ స్కాన్ చేయడం ద్వారా ఎర్లీగా తొలి దశలోనే లంగ్ క్యాన్సర్ని గుర్తించగలిగినట్టయితే మనం చాలా వరకు దాన్ని క్లియర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆశా వర్కర్స్కి, ఏఎన్ఎంస్కి కూడా ఈ లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, సైన్స్ ఎలా ఉంటాయి, అలాగే ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ కూడా వాటి సిమ్టమ్స్ అండ్ సైన్స్ గురించి ట్రైన్ చేసి, సో అలా ఆ సిమ్టమ్స్, ఆ లక్షణాలతో ఎవరైనా పేషెంట్ వచ్చినట్టుగా అయితే వెంటనే ఆంకాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేయగలిగితే కనుక మనం ఎర్లీగా చర్యలు తీసుకోవచ్చు.
సో ఈ విధంగా రూరల్ విలేజెస్లో మనం చాలా వరకు లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ రాకుండా తగ్గించవచ్చు, ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు జెంట్స్లో కానీ లేడీస్లో కానీ ఎలా ఐడెంటిఫై చేయగలం? అంటే దీని సిమ్టమ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి? సిమ్టమ్స్ అనేది మెయిన్‌గా లంగ్స్ అంటే ఏంటి ఊపిరితిత్తులు. మన ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ విడిచిపెడతాయి. సో ఆ లంగ్‌లో ట్యూమర్ వస్తే ఏమవుతుంది, లంగ్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది, ఆయాసం రావటం గానీ, దగ్గు రావటం గానీ, దగ్గేటప్పుడు బ్లడ్ పడటం కానీ, ఛాతీలో నొప్పి గానీ, లేదు అడ్వాన్స్ స్టేజెస్‌లో అది లివర్‌కి గానీ, బోన్స్‌కి గానీ, బ్రెయిన్‌కి గానీ స్ప్రెడ్ అయితే ఏ ఆర్గన్‌కి స్ప్రెడ్ అయింది అన్న దాన్ని బట్టి దాని సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు లివర్‌కి స్ప్రెడ్ అయితే జాండీస్ రావచ్చు, బోన్స్‌కి స్ప్రెడ్ అయితే సివియర్ బోన్ పెయిన్స్ రావచ్చు, బ్రెయిన్‌కి స్ప్రెడ్ అయితే కనుక హెడేక్, వామిటింగ్స్ రావచ్చు. ఇలాంటి లక్షణాల ద్వారా లంగ్ క్యాన్సర్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎస్పెషల్లీ దగ్గండి. క్రానిక్ కాఫ్ మోర్ దెన్ 2-3 వీక్స్ అయినా దగ్గు తగ్గకుండా క్రానిక్ స్మోకర్స్‌లో క్రానిక్‌గా కాఫ్ ఉంది అంటే వెంటనే వాళ్ళు డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసి టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యాక వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడంలో జరిగే జాప్యాన్ని నివారించడం ఎలా? సో అంటే చాలా వరకు ఏంటంటే వీళ్ళు దగ్గు, ఆయాసంతో డాక్టర్స్‌ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఈ లంగ్ క్యాన్సర్ లక్షణాలు టీబీ లక్షణాల్లాగా ఉంటాయి. సో మా దగ్గరకొచ్చే పేషెంట్స్‌లో 70%, 80% ఆల్రెడీ టీబీ అనుకోని టీబీ మెడిసిన్స్ వాడి తగ్గకపోతే అప్పుడు వచ్చే వాళ్ళే ఉంటారు. సో మోస్ట్‌లీ ఆ టీబీతో ఎక్కువగా కన్‌ఫ్యూజ్ అవ్వడం ఉంటుందండి. సో కొంచెం టీబీయే కాకుండా క్రానిక్ స్మోకర్ అయితే గనక ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని అవగాహనతో వర్కప్ టెస్టులు చేసినట్టయితే మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రాపర్ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఏదో సింగిల్ డాక్టర్ చేసే ట్రీట్మెంట్ అయితే కాదు. ఇట్స్ మల్టీ డిసిప్లినరీ మేనేజ్మెంట్. ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ మెడికల్ ఆంకాలజిస్ట్ అంతా టీమ్ వర్క్ అనమాట. సో ప్రాపర్ క్యాన్సర్ హాస్పిటల్‌కి రిఫర్ చేసినట్లుగా అయితే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు క్యాన్సర్‌లో చాలా రకాలున్నాయి. ఓకే. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తీసుకుందాం. సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ ఎలా వస్తుందో మాకు డీటెయిల్డ్‌గా చెప్పగలరా? యాక్చువల్లీ ఈ టొబాకో యూసేజ్ 2 ఫార్మ్స్‌గా ఉంటుంది జనరల్‌గా. స్మోక్ అండ్ స్మోక్‌లెస్ టొబాకో. స్మోకింగ్ అంటే యూజువల్‌గా మోస్ట్‌లీ సిగరెట్సే వాడుతూ ఉంటారు. ఈ సిగరెట్ స్మోక్‌లో ఏంటి మోర్ దెన్ 7,000 కెమికల్స్ ఉంటాయన్నమాట. వాటిలో అట్‌లీస్ట్ 70 రకాలని కార్సినోజెన్స్‌గా ఐడెంటిఫై చేయడం జరిగింది. 70 రకాల కెమికల్స్‌ని. కార్సినోజెన్ అంటే ఏంటి, క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్. అవి బాడీలోకి వెళ్ళి ఇప్పుడు స్మోక్ చేసే ఆ పొగ ద్వారా లంగ్స్‌లోకి వెళ్ళి వాటి మీద యాక్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ లంగ్స్, ఇంకా బ్లడ్‌లోకి అబ్జార్బ్ అయ్యి రిమైనింగ్ ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ కార్సినోజెన్స్ అనేవి ఏం చేస్తాయంటే సెల్‌లో ఉండే డీఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. డీఎన్ఏ డ్యామేజ్ చేసి వాటిలో చేంజెస్ వస్తాయి. వాటిని మ్యుటేషన్స్ అంటామనమాట. ఆ మ్యుటేషన్స్ రావటం ద్వారా అవి మన బాడీ ఆ మ్యుటేటెడ్ సెల్స్‌ని ఎలిమినేట్ చేయలేకపోతే గనక ఫర్దర్ అది క్యాన్సర్ సెల్‌గా మారడం జరుగుతుందనమాట. ఓకే. ఇప్పుడు టొబాకో ప్రొడక్ట్స్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్ ఆయా దశల్లో రోగులు మానసిక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటారు? సో డెఫినెట్‌గా ఈ టొబాకో వల్ల వాళ్ళ మెంటల్ స్టేటస్ అయితే ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. వాళ్ళకి చాలామంది తర్వాత గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. అయ్యో! మాకు అవగాహన లేక ఇన్నాళ్ళు ఈ స్మోక్ చేసాము, టొబాకో ప్రొడక్ట్స్ వాడాము, దానివల్లే ఈ క్యాన్సర్ వచ్చిందన్న గిల్ట్ అయితే వాళ్ళలో ఉంటుంది. సో దానివల్ల కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవ్వటం, డిప్రెషన్ ఫీల్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇంకా అంత లంగ్ క్యాన్సర్ వచ్చినా కూడా వాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ అంటే ఎడిక్ట్ అయిపోయి ఉంటారు కదా. సో హ్యాబిట్ ఆపలేకపోతూ ఉంటారు. ఈవెన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఆల్సో కొంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మన ట్రీట్మెంట్ కూడా సరిగ్గా పనిచేయదు. ట్రీట్మెంట్ అప్పుడు స్మోక్ చేస్తే కనుక కీమోథెరపీ డ్రగ్స్ సరిగ్గా వర్క్ చేయకపోవటం, రిజల్ట్స్ సరిగ్గా ఉండవన్నమాట. సో వాళ్ళకి కూడా ప్రాపర్ కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఏ స్టేజ్లో అయినా తప్పనిసరిగా వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ అవసరం, బిహేవియరల్ థెరపీ అవసరం. దాని ద్వారా వాళ్ళు ప్రాపర్‌గా మనం డీ-అడిక్షన్ చేయించగలిగి వాళ్ళు ట్రీట్మెంట్‌ని కాన్ఫిడెన్స్‌తో ట్రీట్మెంట్‌లో ముందుకెళ్ళగలిగేలాగా సపోర్ట్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు తాతలు, ముత్తాతల వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళ పిల్లలకు కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే చాలా క్యాన్సర్స్ హెరిడిటరీగా రావచ్చు. బట్ ఓవరాల్ అన్ని క్యాన్సర్స్‌లో తీసుకుంటే గనక ఓన్లీ అరౌండ్ 10-15% మాత్రమే వంశపారంపర్యంగా వస్తాయి. ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్‌లో వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. మోర్ దెన్ 90% ఈ స్మోకింగ్ వల్ల, టొబాకో ప్రొడక్ట్స్ యూసేజ్ వల్లనే లంగ్ క్యాన్సర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. రిమైనింగ్ ఇతరత్ర కాజెస్ తీసుకుంటే కనుక ఎయిర్ పొల్యూషన్, కొన్ని రకాల ఇండస్ట్రీస్‌లో వర్క్ చేసే వాళ్ళకి, రాడాన్ గ్యాస్ ఎక్స్‌పోజర్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి వస్తూ ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి.
ఓకే. ఇప్పుడు జనరల్‌గా చాలామంది స్మోకింగ్‌కి అలవాటు పడిపోయి స్మోకింగే చేస్తారు. కానీ ఈ గుట్కా, ఖైనీ గుట్కా, ఖైనీ కూడా వాడుతూ ఉంటారు. సో, స్మోకింగ్ కన్నా గుట్కా, ఖైనీ వాడటం వల్ల రిస్క్ తగ్గుతుందంటారా? దీనికి ఏమైనా శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయంటారా? టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ హార్మ్‌ఫుల్ అండి. పొగాకు ఏ రూపంలో వాడినా అది హెల్త్‌కి మంచిది కాదు. ఇప్పుడు స్మోకింగ్ వల్ల ఏమవుతుంది? ఆ పొగ అనేది లంగ్స్‌లోకెళ్ళి లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే మిగతా బాడీలో మిగతా క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, జీర్ణాశయం క్యాన్సర్స్, ఈసోఫేగస్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్స్ వీటన్నిటి రిస్క్ కూడా పెరుగుతుంది. ఈ స్మోక్‌లెస్ టొబాకో కైనా, గుట్కా ఇవన్నీ నములుతూ ఉంటారు. ఇక్కడ బొగ్గలో పెట్టుకొని చాలా సేపు ఉంచుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ముఖ్యంగా నోటి క్యాన్సర్స్, నాలుక క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటారు. అవి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కానీ స్మోకింగ్‌తో కంపేర్ చేస్తే స్మోక్‌లెస్ టొబాకో వల్ల లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ. బట్ ఈ నోటి క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో నాట్ ఓన్లీ స్మోక్‌లెస్ టొబాకో ఈజ్ ఆల్సో ఈక్వల్లీ హార్మ్‌ఫుల్. ఓకే. అంటే రీసెంట్ డేస్‌లో నేను విన్నది ఏంటంటే, జెంట్స్ అనుకోండి స్మోకింగ్ చేస్తారు. వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చిందన్నా స్మోకింగ్ చేయడం వల్ల వచ్చింది అని అంటారు. కానీ ఇప్పుడు రీసెంట్‌గా లేడీస్‌లో కూడా ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో ఎలా అంటారు? లేడీస్‌లో ఎందుకు వస్తుంది? అండ్ ఇంకొకటి జెంట్స్‌లో వచ్చే లంగ్ క్యాన్సర్‌కి, లేడీస్‌లో వచ్చే లంగ్ క్యాన్సర్‌కి అంటే బాడీలో ఏ విధంగా వస్తాయి మార్పులనేవి? సో లేడీస్‌లో కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఈవెన్ స్మోక్ చేయని వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. అది ఇందాక చెప్పుకున్నట్టుగా ఇప్పుడు నాట్ ఓన్లీ స్మోకింగ్, ఎయిర్ పొల్యూషన్ వల్ల గానీ, లేదంటే రాడాన్ గ్యాస్ ఎక్స్‌పోజర్ అంటారు. సో ఇండోర్స్‌లో ఉండే రాడాన్ గ్యాస్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయినా కూడా, అండ్ కొన్ని రకాల ఇండస్ట్రీస్‌లో వర్క్ చేసే వాళ్ళు కూడా కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ రావచ్చు. ఈవెన్ నాన్ స్మోకర్స్‌లో కూడా రావచ్చు. మేల్స్‌కి, ఫీమేల్స్‌కి డిఫరెన్స్ అంటారా? సిమ్టమ్స్‌లో డిఫరెన్స్ ఏమి ఉండదండి. సేమ్ బ్రీతింగ్ డిఫికల్టీ, కాఫ్‌తోనే ప్రెజెంట్ అవుతూ ఉంటారు. కాకపోతే కొన్ని రకాల ఫీమేల్స్‌లో, నాన్ స్మోకర్స్‌లో, స్మోకింగ్ చేయకుండా లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో కొన్ని రకాల జీన్ మ్యుటేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈజీఎఫ్ఆర్ అని, ఆల్క్ మ్యుటేషన్స్ అని అంటాము. అలాంటి మ్యుటేషన్ ఉన్న వాళ్ళలో వాళ్ళు టార్గెటెడ్ థెరపీకి బాగా రెస్పాండ్ అవుతారనమాట. వాళ్ళకి కీమోథెరపీ ఇవ్వనవసరం లేదు. ఆ కీమోథెరపీ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్‌ని వాళ్ళకి గురి చేయనవసరం లేదు. ఇలాంటి టార్గెటబుల్ మ్యుటేషన్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన టార్గెటెడ్ థెరపీ పిల్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. వాటికి బాగా రెస్పాండ్ అవుతారు. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా కంపారిటివ్‌లీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్‌కి అంటే 25-30 ఇయర్స్ ఉన్న ఏజ్ పర్సన్‌కి లంగ్ క్యాన్సర్ వచ్చింది మేడం. సో ఆయనకి ఇన్ని దశలు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే లాస్ట్ స్టేజ్‌లో ఉన్నాడు ఆయన. సో ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చి బతికించగలమా? లాస్ట్ స్టేజ్‌లో ఉంటే గనక ఇట్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ క్యూరబుల్. బట్ ఈవెన్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్స్‌లో కూడా ఇప్పుడు చాలా రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు ముందైతే ఓన్లీ కీమోథెరపీ ఒకటే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ అని చాలా రకాల లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో వాళ్ళకి మనం ఫస్ట్ బయాప్సీ చేస్తామండి. బయాప్సీ అంటే క్యాన్సర్ ట్యూమర్ దగ్గర నుంచి చిన్న పీస్ తీసి టెస్టింగ్ చేస్తాం. దాని మీద ఎన్‌జీఎస్ అని చెప్పి రీసెంట్‌గా చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి. ఎన్‌జీఎస్ అని చెప్పి, పీడీఎల్-1 అని చెప్పి. ఆ టెస్ట్ చేసి వాటిలో ఇందాక నేను చెప్పిన మ్యుటేషన్స్, ఈజీఎఫ్ఆర్ అని, ఆల్క్ అని, ఈ విధంగా కొన్ని రకాల మ్యుటేషన్స్ ఉంటాయి. ఆ మ్యుటేషన్ టెస్టింగ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ సూట్ అవుతుంది, ఏ రకమైన టార్గెటెడ్ థెరపీ ఇస్తే వాళ్ళ ట్యూమర్ రెస్పాండ్ అవుతుంది, లేదంటే పీడీఎల్-1 హై ఉన్న వాళ్ళకి ఇమ్యునోథెరపీ ఇస్తే వర్క్ అవుతుందా. సో ఈ అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెస్ట్స్ ద్వారా వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ పనిచేస్తుంది అనేది సరిగ్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. సో అటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం ద్వారా చాలా వరకు డిసీజ్ని కంట్రోల్లో పెట్టి వీలైనంత కాలం వాళ్ళ లైఫ్ స్పాన్ని మనం ప్రొలాంగ్ చేయగలుగుతున్నాం. ఇంతకు ముందు కాలంతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా కాలం వరకు వాళ్ళ స్టేజ్ 4 పేషెంట్స్ లైఫ్ స్పాన్ని ప్రొలాంగ్ చేయగలుగుతున్నాం. అంటే చాలామంది ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి స్మోక్ చేయడం అలవాటు. సో ఈ లంగ్ క్యాన్సర్ వస్తుందేమో అని భయపడి మానేసిన వాళ్ళని కూడా మనం చూసాం. సో వాళ్ళల్లో ఈ రిస్క్ ఉంటుందంటారా అంటే ఫ్యూచర్లో? అంటే స్మోకింగ్ స్టాప్ చేసినప్పటి నుంచి వాళ్ళకి ఆ రిస్క్ తగ్గుతూ వస్తుందండి. సపోజ్ ఒక 10 ఇయర్స్ పాటు స్మోకింగ్ చేయలేదనుకోండి, 10-15 ఇయర్స్ పాటు స్మోకింగ్ చేయకపోతే వాళ్ళలో లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ హాఫ్కి తగ్గిపోతుంది. మోర్ దెన్ 20 ఇయర్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు చాలా వరకు ఆ రిస్క్ తగ్గిపోతుంది. కానీ నాన్ స్మోకర్స్ అంత ఈక్వల్ అయితే రాదు, ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది. బట్ చాలా వరకు మోర్ దెన్ 20 ఇయర్స్ కనుక స్మోకింగ్ స్టాప్ చేసినట్టయితే చాలా వరకు రిస్క్ తగ్గుతుంది. ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో లెస్ దాన్ 40 ఇయర్స్లో స్మోకింగ్ స్టాప్ చేసినట్లయితే కనుక వాళ్ళల్లో దీర్ఘకాలంగా 15-20 ఇయర్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ స్మోక్ చేయని వాళ్ళలో ఎంత రిస్క్ ఉంటుందో అంత రిస్క్ వచ్చేస్తుంది, అంత చాలా వరకు రిస్క్ తగ్గుతుంది.
అంటే స్మోక్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి స్మోకింగ్ చేయడం మానేసి ఈ సిగరెట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు రీసెంట్గా జెంట్స్ అనేది. సో ఈ సిగరెట్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందంటారా రాదా? అసలు చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ సిగరెట్స్ తీసుకోవడం వల్ల అవేం ఉండదు, జస్ట్ ఇవి ఫ్లేవరే, దానికి సంబంధించి భయపడాల్సిన పనే లేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఈ సిగరెట్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందంటారా? ఈ సిగరెట్స్ అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్స్. దాంట్లో ఏంటంటే ఒక లిక్విడ్ ఉంటుంది, దాన్ని హీట్ చేయడం ద్వారా వచ్చే వేపర్ని వీళ్ళు ఇన్హేల్ చేస్తారు. నికోటిన్ ఉంటుంది అందులో. మెయిన్ మన ఎడిక్టివ్ సబ్స్టెన్స్ ఏంటి స్మోకింగ్ లో? నికోటిన్. దట్ ఈస్ ద మేజర్ ఎడిక్టివ్ సబ్స్టెన్స్ అండ్ దట్ ఈస్ ద ప్రైమరీ రీఇన్ఫోర్స్ ఫర్ కంటిన్యూడ్ స్మోకింగ్. ఆ నికోటిన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ప్లెజర్ వచ్చి సో ఇంకా సిగరెట్ స్మోకింగ్ జోలికి వెళ్ళరు అని ఈ సిగరెట్స్ తయారు చేయడం జరిగింది. బట్ అవి కూడా నాట్ కంప్లీట్లీ సేఫ్ అండి. వాటి వల్ల కూడా లంగ్ ఇంజరీ జరుగుతుంది. ఒక రీసెంట్ సర్వే తీసుకుంటే కనుక 2019లో ఒక 2000 కేసెస్ ఆఫ్ లంగ్ ఇంజరీ కాజ్డ్ బై వ్యాపింగ్. ఈ సిగరెట్స్ ఇన్హేల్ చేయడానికి వ్యాపింగ్ అంటారు. ఈ వ్యాపింగ్ వల్ల 2000 కేసెస్ ఆఫ్ లంగ్ ఇంజరీ కేసెస్ ఇవ్వాలి అంటారు. ఈ సిగరెట్ అండ్ వ్యాపింగ్ అసోసియేటెడ్ లంగ్ ఇంజరీ అని అలాంటి కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో లంగ్ క్యాన్సర్కి వచ్చేసరికి మనకి ఇంకా లాంగ్ టర్మ్ ఫాలో అప్ డేటా కావాలండి. ఎందుకంటే స్మోకింగ్ స్టార్ట్ చేశాక లంగ్ క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి ఇట్ టేక్స్ 15 to 20 years. ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అనేవి, ఈ సిగరెట్స్ అనేవి రీసెంట్గా ఒక 10-15 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంకా కొన్ని ఇయర్స్ మనం ఫాలో అప్ చేస్తే కానీ అది కంప్లీట్లీ సేఫ్ అని చెప్పలేము. కానీ డెఫినెట్గా ప్రీ క్లినికల్ స్టడీస్ ప్రకారం చూసుకుంటే కనుక ఈ సిగరెట్స్ వల్ల కూడా డిఎన్ఏ అనేది డ్యామేజ్ జరుగుతుంది అండ్ లంగ్ ఇంజరీ కూడా ఉంటుంది అనేది మన క్లినికల్ ఎవిడెన్సే ఉంది. సో దే ఆర్ ఆల్సో నాట్ సేఫ్. నిజంగా సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళు స్మోకింగ్ నుంచి బయటపడాలి, స్మోక్ చేయకూడదు అనుకుంటే బెస్ట్ టు గో ఫర్ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అండి. నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే గమ్స్, ప్యాచెస్ ఉంటాయి. అలాగే కొన్ని రకాల మెడికేషన్స్ కూడా ఇస్తారు డాక్టర్స్ ఈ డీఎడిక్షన్ కోసం. వాటికి వెళ్ళడమే బెస్ట్. ఈ సిగరెట్స్ అనేవి సేఫ్ ఆల్టర్నేటివ్స్ కాదు. ఓకే. జనరల్గా ఇప్పుడు ఇంట్లో ఒక పర్సన్ స్మోక్ చేస్తున్నారు మేడం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు పొగ పీలుస్తున్నారు. అలాగే మన రోడ్డు మీద కూడా చాలామంది స్మోక్ చేయడం చూస్తాం. ఆ పొగ అనేది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఆ పొగ అనేది ఆటోమేటిక్గా పీల్చుతాం. సో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. దీని గురించి కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. సో ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ ఇంట్లోనే స్మోక్ చేస్తున్నారంటే రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్మోక్కి ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళు దాన్ని పీలుస్తారు. దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు, లేదంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. అలా క్రానిక్గా ఈ ప్యాసివ్ స్మోకింగ్ చేసిన వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో ఇంట్లో చుట్టూ పీపుల్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉన్నప్పుడు అసలు స్మోక్ చేయకూడదు. అసలు స్మోకింగే చేయకూడదు. చేసినా కూడా మన సరౌండింగ్స్లో అదర్ పీపుల్ ఉన్నప్పుడు స్మోక్ చేయడం మంచిది కాదు. ఓకే. అంటే ఇప్పుడు సిగరెట్ కాకుండా, సిగరెట్, చుట్ట వంటివి కాకుండా పొగాకుతో చేసే ఏ పదార్థాలతో లంగ్ క్యాన్సర్ కారణమవుతాయి? ఇందాక చెప్పుకున్నట్టుగా స్మోక్లెస్ టొబాకో ప్రొడక్ట్స్, కైనా, గుట్కా, ఈ స్మోక్లెస్ టొబాకో ప్రొడక్ట్స్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. లంగ్ క్యాన్సరే కాదు, ఈ టొబాకో ప్రొడక్ట్స్ వల్ల మెయిన్గా 12 రకాల క్యాన్సర్స్ వస్తాయి. ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్, అన్నవాహిక ఈసోఫేగస్ అంటారు, అన్నవాహిక క్యాన్సర్స్, జీర్ణాశయం క్యాన్సర్స్, ప్యాంక్రియాస్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్, యూరిటర్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్స్, అక్యూట్ ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్స్. ఈ విధంగా ఒక 12 రకాల క్యాన్సర్స్ వస్తాయి. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్మోకింగ్ బట్ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ స్మోక్లెస్ టొబాకో ప్రొడక్ట్స్, కైనా, గుట్కా ఇలాంటి వాటి వల్ల కూడా ఈ క్యాన్సర్స్ అన్నీ వస్తాయి. అంటే క్యాన్సర్లో ఇప్పుడు చాలా రకాలు చూస్తున్నాం. అప్పట్లో ఏంటంటే ఒక 2-3 ఒక ఐడియా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే చాలామంది క్యాన్సర్ వచ్చి చాలామంది చనిపోతున్నారు, ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు. అలాగే ఆ భయంతో కూడా చాలామంది చనిపోతున్నారు. అయితే రీసెంట్ డేస్లో యువత అనేది స్మోకింగ్కి చాలా అలవాటు పడిపోయారు. సో అలాంటి వాళ్ళకి స్మోకింగ్ నుంచి బయటపడాలి అంటే మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఎస్పెషల్లీ కమ్యూనిటీ, సొసైటీలో ఫస్ట్ అవగాహన ఉండాలండి. మనం అది ఫస్ట్ స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ చేయాలి. స్కూల్లో చిల్డ్రన్కి, కాలేజెస్లో ఉండే యంగ్ స్టూడెంట్స్, వాళ్ళే కాలేజెస్లోనే కదా మోస్ట్లీ ఆ టైంలోనే వాళ్ళకి ఈ స్మోకింగ్ ఎడిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్కూల్స్లో, కాలేజెస్లో ఫ్రీక్వెంట్గా ఈ టొబాకో గురించి అవేర్నెస్ సెషన్స్, వాటి దుష్ప్రభావాల గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పగలగాలి. అలాగే స్టూడెంట్స్కి హాస్పిటల్స్లో, క్యాన్సర్ హాస్పిటల్స్లో ఒక విజిట్స్కి అరేంజ్ చేస్తే కనుక వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ని, వాళ్ళ సఫరింగ్ని, ట్రీట్మెంట్ వల్ల వచ్చే దుష్ప్రభావాల్ని వాళ్ళు డైరెక్ట్గా చూసినట్టుగా అయితే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు దానికి జోలికి వెళ్లకుండా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కమ్యూనిటీ, వర్క్ ప్లేసెస్లో, ఆఫీసెస్లో కూడా రోస్టర్స్ పెట్టడం, టొబాకో గురించి వచ్చే దుష్ప్రభావం గురించి, ఈ లంగ్ క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించేలా
పోస్టర్స్ పెట్టడము, స్మోక్ ఫ్రీ జోన్ అని చెప్పి డిస్ప్లే చేయడము, వాళ్ళలో కూడా అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయడము, డీఎడిక్షన్ గురించి కౌన్సిలింగ్స్ ఇప్పించడము ఆల్రెడీ స్మోక్ చేస్తున్న వాళ్ళకి. ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా మనం చాలా వరకు దీన్ని తగ్గించవచ్చు. అలాగే ఇప్పుడు సినిమా హాల్లో మనం చూస్తున్నాం, మూవీకి వెళ్ళామంటే ఆల్రెడీ యాడ్స్ ఇస్తున్నారు. దాన్ని ఇంకా మనం ర్యాంపెంట్ గా చేయాలన్నమాట ఈ అవేర్నెస్ సెషన్స్ అనేవి. ఆ విధంగా ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఈ టొబాకో ప్రొడక్ట్స్ యూసేజ్ తగ్గించగలిగినట్టయితే మనం లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గించగలుగుతాం. ఓకే మేడం, ఫైనల్గా ఒక క్వశ్చన్. ఈ లంగ్ క్యాన్సర్కి సంబంధించి మీ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కానీ అలాగే ట్రీట్మెంట్ కానీ ఏ విధంగా ఉంటాయి? మీకు చెప్పినట్టుగా లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఏ క్యాన్సర్ అయినా సరే సింగిల్ డాక్టర్ చేసేది కాదు. ఇట్స్ అ మల్టీ డిసిప్లినరీ మేనేజ్మెంట్, ఇట్స్ అ టీమ్ వర్క్. ఒక మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉండాలి, అండ్ సపోర్టివ్ సిస్టమ్స్, పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్, సరైన ల్యాబ్ సర్వీసెస్, అన్ని ఫెసిలిటీస్ ఉండాలన్నమాట. ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇప్పుడు స్టేజ్ బట్టి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనుకోండి. ఫస్ట్ ఆ పేషెంట్ సర్జరీ చేయగలమా, ట్యూమర్ని సర్జరీ చేసి తీసేయగలమా, పేషెంట్ ఫిట్టా, అవి చూస్తాం. సో అప్పుడు సర్జరీ రిసెక్టబుల్ అంటే సర్జరీ చేయడం. రీసెంట్గా కొంత కీమో ఇచ్చి ట్యూమర్ సైజ్ తగ్గిన తర్వాత సర్జరీకి పంపిస్తున్నాము. అండ్ ఇమ్యునోథెరపీస్ ఇస్తారు. ఇమ్యునోథెరపీస్ కూడా మా హాస్పిటల్లో అవైలబుల్గా ఉంది. అలాగే థర్డ్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్కి అయితే మోస్ట్లీ ఆ ట్యూమర్ సర్జరీ చేసి రిమూవ్ చేయడం కుదరదు. అలాంటి వాళ్ళకి రేడియేషన్ ఇస్తాం. రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఇవ్వటము, తర్వాత ఇమ్యునోథెరపీ ఇవ్వటము. ఈ రేడియేషన్లో కూడా చాలా లేటెస్ట్ టెక్నిక్స్ అనేవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయండి. ఇంత ముందు కాలంలో పాత మెథడ్లో రేడియేషన్ ఇవ్వడం ద్వారా ట్యూమర్కే కాకుండా చుట్టూ ఉన్న నార్మల్ టిష్యూస్కి, సపోజ్ ఇప్పుడు లంగ్స్ అనేవి హార్ట్కి దగ్గరగా ఉంటుంది, హార్ట్కి ఎక్కువ రేడియేషన్ డోస్ వెళ్ళటము, దానివల్ల అలాగే నార్మల్ లంగ్ టిష్యూకి ఎక్కువ డోస్ వెళ్ళటము, దానివల్ల నార్మల్ టిష్యూస్ మీద దాని దుష్ప్రభావాలు ఉండడం ఉండేది. కానీ ఇప్పుడు ఈ లేటెస్ట్ రేడియేషన్ టెక్నిక్స్ ఐఎంఆర్టీ అని, ఐజీఆర్టీ అని, వీమ్యాట్ అని చాలా రకాల లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయి. వీటి వల్ల ట్యూమర్కి ఎక్కువ డోస్ వెళ్ళి సరౌండింగ్స్ ఉండే నార్మల్ టిష్యూస్కి, హార్ట్కి, మిగతా లంగ్కి చాలా తక్కువ డోసు వెళ్ళి దుష్ప్రభావాలు తక్కువగా ఉండేలాగా చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనేవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయండి. అలాగే కీమోథెరపీస్తో పాటు ఇందాక చెప్పుకున్నట్టుగా ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో, అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి. సో ప్రాపర్గా ఆ లక్షణాలు కనబడ్డ వెంటనే ప్రాపర్గా ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ప్రాపర్గా టెస్టులు చేసుకున్నట్లయితే కనుక ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ ద్వారా చాలా వరకు ఇప్పుడు మన లంగ్ క్యాన్సర్ సర్వైవల్ అనేది ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషికి లంగ్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఏ క్యాన్సర్ అయినా క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏదైనా వ్యాక్సిన్ అనేది ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి వ్యాక్సిన్ ఏమీ అందుబాటులో లేదు. ఓన్లీ టొబాకో ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయడమే మేజర్ మార్గం. కానీ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి మాత్రం ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అలాగే లివర్ క్యాన్సర్ రాకుండా కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేది మెయిన్గా ఒక హెచ్పివి అనే ఒక వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వస్తుంది అనమాట. సో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా మనం వ్యాక్సిన్ వేసి ప్రివెంట్ చేయగలిగితే క్యాన్సర్ రాకుండా మోర్ దాన్ 90% ప్రివెంట్ చేయొచ్చు. ఈ వ్యాక్సిన్స్ కూడా అందరికీ కాదు, 9 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అబ్బాయిలకి, అమ్మాయిలకి రికమెండెడ్. అబ్బాయిలకి ఎందుకంటే అబ్బాయిల్లో పెనైల్ క్యాన్సర్స్ నుంచి, యానల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో అబ్బాయిలకు కూడా ఇది రికమెండెడ్. ఎస్పెషల్లీ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్, సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వకముందు ఇది వేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే లివర్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఓన్లీ ఈ 2 క్యాన్సర్స్ ప్రివెంట్ చేయడానికి మాత్రమే మనకి ఇప్పుడు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. లంగ్ క్యాన్సర్కి అయితే వ్యాక్సిన్ ఏమీ లేదు. మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లే లంగ్ క్యాన్సర్కి ఈ బీడీకి అలాగే సిగరెట్కి డిఫరెన్స్ ఏముంటుంది? అలాగే బీడీ తీసుకున్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? ఓన్లీ సిగరెట్ తాగే వాళ్ళకే ఈ ప్రమాదం ఉంటుందా? బీడీ వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుందండి. ఈవెన్ దో బీడీలో తక్కువ టొబాకో ఉన్నా సరే యూజువల్లీ బీడీస్ అనేవి అన్ఫిల్టర్డ్. వాటిలో ఉండే కార్సినోజన్స్ సిగరెట్ స్మోక్ కంటే ఎక్కువగా ఉంటాయి. లైక్ టార్, నికోటిన్ ఇలాంటివన్నీ కూడా సిగరెట్స్ యూజువల్లీ ఫిల్టర్డ్ ఉంటాయి, బీడీస్ అన్ఫిల్టర్డ్ ఉంటాయి. సో ఇలాంటి కార్సినోజన్స్ అనేవి సిగరెట్స్ కంటే బీడీస్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి బీడీస్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుంది. లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ రాకముందే ఐడెంటిఫై చేసే పద్ధతి ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా అండి. ఎస్పెషల్లీ స్మోకర్స్లో
హై రిస్క్ కేసెస్ ఐడెంటిఫై చేయాలన్నమాట. అంటే క్రానిక్ స్మోకర్స్ ఇందాక చెప్పినట్టుగా మోర్ దాన్ 20 ప్యాక్ ఇయర్స్, అంటే రోజుకి ఒక ప్యాకెట్ చొప్పున ఒకటి మోర్ దాన్ 20 ఇయర్స్ స్మోక్ చేసే వాళ్ళని హై రిస్క్ అంటాం అనమాట. అలాంటి వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన ఇలాంటి క్రానిక్ స్మోకర్స్ అందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి లో డోస్ సిటీ స్కాన్ చేయడం ద్వారా ఈ లంగ్ క్యాన్సర్ని సిమ్టమ్స్ రాకముందే ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. లో డోస్ సిటీ స్కాన్కి నార్మల్ సిటీ స్కాన్స్ డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ సిటీ స్కాన్కి వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే లో డోస్ సిటీ స్కాన్తో, ఇప్పుడు నార్మల్ సిటీ స్కాన్కి ఒక 7 to 8 మిల్లీ సీవర్స్ ఎక్స్పోజర్ ఉంటాయి కనుక, ఈ లో డోస్ సిటీ స్కాన్కి అనేది 1.3 మిల్లీ సీవర్స్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది అనమాట. సో ఇయర్లీ వన్స్ ఈ సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా ఎర్లీగా సిమ్టమ్స్ రాకముందే ఎర్లీ స్టేజ్లోనే మనం దీన్ని ఐడెంటిఫై చేయగలం. సపోజ్ ఇప్పుడు చూసారనుకోండి, మన కోవిడ్ టైంలో చాలా మందికి మనం కరోనా ఎంత సివియర్గా ఉందో తెలుసుకోవడం కోసం సిటీ స్కాన్స్ చేసేవాళ్ళం. అలాంటి టైంలో ఏం జరిగిందంటే, ఆ కోవిడ్ కోసం చేసిన సిటీ స్కాన్స్లో స్మోకర్స్లో చాలా మందికి లంగ్ నాడ్యూల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ విధంగా ఎర్లీ స్టేజ్లో చాలా లంగ్ క్యాన్సర్ని గుర్తించగలిగాము. అలాగే ఇలాంటి హై రిస్క్ క్రానిక్ స్మోకర్స్లో ఇయర్లీ వన్స్ లో డోస్ సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా ఎర్లీగా లంగ్ క్యాన్సర్ని గుర్తించవచ్చు. ఒక పర్సన్కి లంగ్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, అది ఏ స్టేజ్లో ఉందో మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? ఒకవేళ 1, 2, 3 స్టేజెస్లో ఉందనుకోండి, ఈ 1, 2, 3 స్టేజెస్కి డిఫరెన్స్ ఏముంటుంది? సో లంగ్ క్యాన్సర్ని గుర్తించిన తర్వాత ఫస్ట్ అది ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే బయాప్సీ అంటారు. ఒక ట్యూమర్ నుంచి ఒక చిన్న పీస్ తీసి టెస్ట్ చేస్తాము. దాంట్లో క్యాన్సర్ సెల్స్ ఉంటే లంగ్ క్యాన్సర్ కన్ఫర్మ్ అయినట్టు. ఆ తర్వాత ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడానికి కొన్ని రకాల టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పెట్ సిటీ అంటారు. ఈ పెట్ సిటీ స్కాన్ టోటల్ బాడీ స్కానింగ్. అది చేయటం ద్వారా లంగ్స్లోనే ఉందా, లేదంటే చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్ కానీ మిగతా ఆర్గన్స్కి లైక్ బోన్స్కి కానీ బ్రెయిన్కి కానీ లివర్కి కానీ స్ప్రెడ్ అయిందా అనేది ఆ పెట్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ కొంతమందిలో బ్రాంకోస్కోపీ కూడా అవసరం పడుతుంది. ఈబస్ అని చెప్పి ఈ ఒక బ్రాంకోస్కోపీ టెస్ట్ చేయడం ద్వారా ఏమైనా లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిందా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఈ 2 రకాల విధానాల ద్వారా స్టేజ్ని గుర్తిస్తామన్నమాట. ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే ఇందులో 4 స్టేజెస్ ఉంటాయి. 1, 2, 3, 4. ఏ స్టేజ్ అనేది ఏ బేసిస్ మీద డిసైడ్ చేస్తామంటే, సైజ్ ఎంత ఉంది, 3 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉందా, 5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉందా, 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉందా, అది ఎక్కడ దాకా ఎక్స్టెండ్ అయింది, అలాగే చెస్ట్లో ఏమైనా లింఫ్ నోడ్స్ ఉన్నాయా, వీటి బేసిస్ మీద స్టేజ్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. 1, 2 స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే ఎర్లీ స్టేజ్ అని అంటాము. 3rd స్టేజ్ ఐడెంటిఫై చేస్తే కనుక లోకల్గా అడ్వాన్స్ అయిందని చెప్తాం అనమాట. 4th స్టేజ్ అంటే దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. ఇంకా రిమైనింగ్ బాడీ పార్ట్స్ కానీ స్ప్రెడ్ అయితే కనుక 4th స్టేజ్ అంటాము. ఓకే. అంటే జనరల్గా ఇప్పుడు స్టేజ్ 1 కానీ 2 కానీ 3 కానీ ఉన్న వాళ్ళకి కొంతమందికి కీమోథెరపీ ఇస్తారు. సో కొంతమంది బాడీ ఏంటంటే కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోలేదు, అంటే తట్టుకోలేదు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల, ఫర్దర్ ఇంకేమైనా ఉండడం వల్ల ఆ ట్రీట్మెంట్ తీసుకోలేక బాడీ అనేది లో ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అంటే రిమైనింగ్ ఏదైనా అదర్వైజ్ ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే వ్యాక్సిన్ కానీ ఇట్లాంటి డోసెస్ కానీ అలా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? సో అలా కీమోథెరపీ తట్టుకోలేని వాళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా NGS అంటారు, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, PDL1 అనే కొన్ని రకాల ఈ లేటెస్ట్ టెస్టులు చేయడం ద్వారా టార్గెటెడ్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ ఇవ్వడం జరుగుతుంది. వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు కీమోథెరపీ అనుకోండి, కీమోథెరపీ బాడీలో ఉండే క్యాన్సర్ సెల్స్తో పాటు నార్మల్ సెల్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల హెయిర్ లాస్ అవ్వటము, లూజ్ మోషన్స్ అవ్వటము, నోటి పూత రావటం, గొంతు నొప్పి రావటం, తెల్ల రక్తనాలు తగ్గటం, ప్లేట్లెట్స్ తగ్గటం, దానివల్ల ఫీవర్ రావటం, ఇన్ఫెక్షన్స్ రావటం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే టార్గెటెడ్ థెరపీ తీసుకుంటే కనుక అది స్పెసిఫికల్లీ ఎక్కువగా క్యాన్సర్ సెల్స్ని టార్గెట్ చేస్తుంది. నార్మల్ సెల్స్ మీద దాని ఎఫెక్ట్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ అంత ఫిట్గా లేని పేషెంట్స్, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ టార్గెటెడ్ థెరపీ తట్టుకోగలుగుతారు. అదే ఇమ్యూనోథెరపీ తీసుకుంటే కనుక ఇమ్యూనోథెరపీ దాన్ని ఎలా యాక్ట్ చేస్తుంటే బాడీ మీద, బాడీలో ఉండే ఇమ్యూన్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఆ ఇమ్యూన్ సెల్స్ అనేవి వెళ్ళి క్యాన్సర్ సెల్స్ని కిల్ చేసేలాగా చేస్తుంది. అందువల్ల దానికి కూడా ఇమ్యూనోథెరపీకి కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఈ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ రెండు కూడా ఇలా ఫిట్గా లేని పేషెంట్స్, బాగా ఎక్కువ వయసు ఉన్న పేషెంట్స్, ఇలాంటి కీమోథెరపీ తట్టుకోలేరు అనుకునే పేషెంట్స్ వీటిని టాలరేట్ చేయగలుగుతారు. లంగ్ క్యాన్సర్ అనేది స్టేజ్ 1లో ఒక పర్సన్ తీసుకొని స్టేజ్ 1లో ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేశారు. సో ఆయనకి మనం ట్యాబ్లెట్స్ ద్వారా దీన్ని క్లియర్ చేయవచ్చా, లైక్ ట్రీట్మెంటే తీసుకోవాలా?
స్టేజ్ 1లో ఉన్న పేషెంట్స్ యూజువల్గా అంత ఎక్కువ సింటమ్స్ ఉండవు, జనరల్గా ఫిట్గానే ఉంటుంటారు. సో స్టేజ్ 1లో ఉన్న వాళ్ళకి మనం జనరల్గా సర్జరీ, అవసరమైతే తర్వాత వచ్చిన బయాప్సీ రిపోర్ట్ బట్టి కీమోథెరపీస్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఓకే ఈ టాబ్లెట్స్ ద్వారా కంప్లీట్గా క్లియర్ చేయలేము. ఓకే